హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే మీ అందరికి కూడా పేరు పేరు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా అండి? మరి ప్రతిరోజు కూడా దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు కూడా దేవుని వాక్యం మనం చూడబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. దేవ, మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తున్నామయ్యా. మీ దేవదూతలు మా మధ్యకి ఆహ్వానిస్తున్నాం. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకే తెలుసు కనుక, మీరే ప్రభువా హృదయ అవసరతలు ఎరిగిన వాడవు కనుక, మీ వాక్యమును తెరిచి మా హృదయాన్ని సిద్ధపరిచి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 139వ కీర్తన 14వ వచనం చదువుతున్నానండి. 139వ కీర్తన 14వ వచనం. ఇందులో చివరి భాగాన్ని చదువుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఈ మాట గమనించారా? కీర్తనాకారుడు చెబుతున్న మాటలు ఏమిటంటే, నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఏం తెలుసు బాగా అంటే, నీ కార్యములు ఆశ్చర్యములు అని తెలుసు. ఈ మాట ఒక వ్యక్తి చెప్పాలన్నా అనాలన్నా ఆ వ్యక్తి అనుభవించి ఉండాలి. గమనిస్తున్నారా? అందుకనే దావీదు ఈ విధంగా అంటాడు, ఏమని? యెహోవాను రుచి చూచి తెలుసుకొనుడి. దేవుణ్ణి అనుభవించి తెలుసుకోవాలంట. ఇక్కడ కూడా చెబుతున్న మాట ఏమిటంటే, నీ కార్యములు ఆశ్చర్యకరములు అంటున్నాడు. దేవుని క్రియల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని క్రియల్ని మనం తెలుసుకోవాలి. దేవుని క్రియలను గురించి మనం ధ్యానించాలి. దేవుని క్రియల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని క్రియల్ని బట్టి దేవుణ్ణి స్తుతించేవారిగా, ఘనపరిచేవారిగా, మహిమపరిచేవారిగా ఉండాలి. ఇదే దేవుని క్రియలను బట్టి మన విశ్వాసంలో ఎదిగేవారిగా ఉండాలి. గమనిస్తున్నారా? ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందండి? దేవుని కార్యములను గురించి ఆలోచించేవారిగా మనం ఉంటున్నామా? ఆలోచిస్తే ఆశ్చర్యకరములు అనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఈరోజు ఆలోచించడానికి టైం ఎక్కడ ఉంది కదండి? ఉద్యోగాల్లో మనం బిజీగా ఉంటున్నాం. ఇంటి పనుల్లో, వంట పనుల్లో, పొలం పనుల్లో, మరి ఇతరులతో మాట్లాడే పనుల్లో, ఫోనుల్లో, టీవీల్లో, షాపింగుల్లో, షికారుల్లో, ఇలాగా రకరకాల పనుల్లో బిజీగా ఉంటున్నాం. దేవుని ఆశ్చర్యకరములు అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. అందుకని మన జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కృంగిపోయేవాళ్ళుగా, బాధపడేవాళ్ళుగా, భయపడేవాళ్ళుగా, పరిస్థితులకు లొంగిపోయేవాళ్ళుగా, రాజీ పడిపోయేవాళ్ళుగా బ్రతుకుతున్నామండి. అందుకని వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు ఎంతో దుఃఖపడుతూ చెప్పిన మాట, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని చెప్పనే మాట చెబుతున్నాడు. నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. దేవుని కార్యములు ఎక్కడ ఉన్నాయి అంటే
దేవుని వాక్యంలో ఉన్నాయండి. దేవుని వాక్యంలో ఉన్న సంగతులను మనం ధ్యానించినప్పుడు దేవుని కార్యములు ఎంత గొప్పవో, ఎంత ఆశ్చర్యకరమైనవో వాటిని మనం తెలుసుకునేవారుగా ఉంటాం. దేవుని వాక్యాన్ని మన జీవితంలో ప్రయోగించినప్పుడు ఈ ఆశ్చర్య కార్యములను మన జీవితంలో మనము చూడగలిగేవారిగా, అంటే అనుభవించగలిగేవారిగా ఉంటాం. గమనించండి, మనం ప్రార్థన చేయాలి అంటే ఆ ప్రార్థనకు వాక్య జ్ఞానం చాలా అవసరం. వాక్య జ్ఞానం లేకుండా మనం చేసే ప్రార్థన అది విశ్వాసంతో కూడిందిగా ఉండదు, కానీ అవిశ్వాసంతో కూడిందిగా, సంశయంతో కూడిందిగా, ఎంతో బలహీనమైనదిగా ఉంటుంది. అయితే దేవుని వాక్యం తెలియపరుస్తున్న మాట ఏమిటంటే 1 యోహాను 5వ అధ్యాయంలో ఆయన చిత్తములో మనం ఏదడిగినా సరే అది మనం పొందుకొని ఉన్నామని నమ్మమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు వాక్యంలో నువ్వు ఆశ్చర్యకరమైన సంగతులను చూడగలుగుతున్నావా? అందుకే కీర్తనాకారుడు 119వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, ప్రభువా, వ్యర్థమైన వాటి నుండి నా కన్నులను త్రిప్పివేయి, నీ వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూడగలిగినట్లు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాడు. ఈరోజు వాక్యము ఆ విధంగా మనం ధ్యానిస్తున్నామా? ఈరోజు వాక్యము ఆ విధంగా మనం వింటున్నామా? ఈరోజు వాక్యం ద్వారా మన విశ్వాసంలో ఎదుగుతున్నామా? బలపడుతున్నామా? సంతోషించగలుగుతున్నామా? దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుని స్తుతించాలి అని చెప్పనంటే దేవుని గురించి మనం తెలుసుకోవాలి కదా. దేవుని ఆశ్చర్య కార్యములను మనము తెలుసుకోవాలి కదా, అనుభవించాలి కదా. అప్పుడే దేవుని స్తుతించగలం. ఈ కీర్తన రాసిన కీర్తనాకారుడు దావీదు. ఈ దావీదు దేవుని గురించి, దేవుని కార్యములను గురించి అలా ఆలోచించేవాడు కనుకనే బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా అత్యంత శక్తివంతమైన మరి దేవుని స్తుతించే కీర్తనలకి రచయితగా మారాడు. దేవుని హృదయానుసారుడుగా దేవుని చేత పిలువబడ్డాడు. అన్ని సమయాల్లో కూడా దేవుని సహాయంతో ప్రతి పరిస్థితిని ఎదిరించగలమని తన జీవితం ద్వారా, తన సాక్ష్యం ద్వారా నిరూపించి చూపించాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, క్రైస్తవ జీవితం అంటే ఒట్టి మాటలు కాదు. క్రైస్తవ జీవితం అంటే కథలు కాదు. క్రైస్తవ జీవితం అంటే కల్పితాలు కాదు. క్రైస్తవ జీవితం అంటే ఇది ఒక అనుభవం. అనుదినము సవాళ్లను ఎదుర్కొనడమే మాత్రం కాకుండా ఆ సవాళ్లను జయించే జీవితము క్రైస్తవ జీవితం. అందుకే ఈ క్రైస్తవ జీవితము జయకరంగా జీవించాలంటే, ఆశీర్వాదకరంగా జీవించాలంటే, సంతోషంతో జీవించాలి అంటే దేవుని వాక్య జ్ఞానం మనకు ఎంతో అవసరం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ 139వ కీర్తనలో ఈ కీర్తనకారుడు చెబుతున్న మాట, దావీదు చెబుతున్న మాట ఏమిటి? నీ కార్యములు ఆశ్చర్యకరములు అంటున్నాడు. అంటూ ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అని చెప్పంటున్నాడు. అంటే దేవుని కార్యములను గురించి ఆలోచించాడు. చూడండి ఏం ఆలోచించాడో కనుక చూస్తే 13వ వచనంలో, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని చెప్పి మాట్లాడుతున్నాడు. నాకు ఈ జీవితం ఇచ్చింది ఎవరయ్యా? నువ్వు. నా తల్లి గర్భంలో నన్ను నిర్మించింది ఎవరయ్యా? నువ్వు. నేను బ్రతకడానికి, ఈ లోకంలో బ్రతకడానికి నాకు అవకాశం ఇచ్చింది ఎవరు?
నువ్వు అని చెప్పని అంతటితో ఆగట్లేదు. కానీ నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ద వే ఐ వాజ్ ఫార్మ్డ్ ఇన్ మై మదర్స్ హోమ్, నేను ఏ విధంగా నిర్మించబడ్డాను దాని గురించి ఆలోచించాడంట. ఏ విధంగా నిర్మించబడ్డాడు దాని గురించి ఆలోచించినప్పుడు భయం కలిగింది, ఆశ్చర్యం కలిగింది అని చెప్పి అంటున్నాడు. ఎందుకని? ఒక అద్భుతమైన సృష్టిని దేవుడు తల్లి గర్భములో సృష్టిస్తున్నాడు. సృష్టించే శక్తి దేవునికి మాత్రమే ఉందండి. అటువంటి దాని గురించి దావీదు ఆలోచించినప్పుడు, అంటే మనిషి అవయవాలన్నీ కూడా ఎక్కడ ఫామ్ అవుతుంది? తల్లి గర్భంలోనే ఫామ్ అవుతుంది. మరి ఒక స్త్రీ గర్భవతి అని చెప్పినని మరి తెలియడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. సమయం పట్టిన దగ్గర నుంచి మరి బాడీలో ఎప్పటికప్పుడు చేంజెస్ వస్తూ, ఆ చేంజెస్ ఎలా మారుతాయి? అవయవాలన్నీ కూడా కంప్లీట్గా ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే మనలో చాలామంది దీన్ని చాలా క్యాజువల్గా తీసేసుకుంటారు. కానీ దావీదు మనలాగా క్యాజువల్గా తీసుకోవట్లేదు. కానీ నన్ను దేవుడు నిర్మించాడు, నన్ను దేవుడు ఎంత జాగ్రత్తగా నిర్మించాడని దాని గురించి ఆలోచిస్తున్నాడు. హౌ కేర్ఫుల్లీ ద లార్డ్ హ్యాస్ క్రియేటెడ్ మీ, హౌ వండర్ఫుల్లీ ద లార్డ్ హ్యాస్ క్రియేటెడ్ మీ. ఎంత అద్భుతంగా దేవుడిని సృజించాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ విషయాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ద లార్డ్ హ్యాస్ క్రియేటెడ్ మీ అండ్ హౌ వండర్ఫుల్లీ హీ హ్యాస్ క్రియేటెడ్ మీ. వెన్ హీ క్రియేటెడ్ మీ, హీ హ్యాడ్ ఎ గ్రేట్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ మీ. ఆయన నిర్మించిన రీతి చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఆయన మనల్ని నిర్మించినప్పుడు ఊరికనే పనికిమాలిన వారిగా మనం నిర్మించలేదు, కానీ నిష్ప్రయోజకులుగా ఉంటానికి మనం నిర్మించలేదు, కానీ ఏదో మనం బ్రతుకుతామన్నట్లుగా నిర్మించలేదు, కానీ అద్భుతంగా నిర్మించాడంట. ఎందుకంత అద్భుతంగా నిర్మించాడు? ఎందుకంటే ఆయన్ని మహిమపరచడానికి ఈ లోకంలో మనం చేయవలసిన పనులు ఉన్నాయి. ఆయనకు మన పట్ల ప్రణాళికలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఈ విషయాన్ని గురించి ఎంతమంది ఆలోచిస్తారు? ఈ విషయాన్ని గురించి ఎంతమంది నిజంగా దాని గురించిన అవగాహన కలిగి ఉంటారు? అనేక మందికి లేని పరిస్థితి. అందుకనే వారి జీవితాన్ని అలా జీవిస్తూ ఉంటారు. తగిన గాలిపటం ఏ విధంగా అయితే గాలిని బట్టి ఆ గాలిపటం అటు ఇటు తిరుగుతూ ఉంటుందో, ఈరోజు అనేకులు ఎలాగున్నారు అని చెప్పనంటే, లోకము చుట్టూ, లోకాశల చుట్టూ, లోకం యొక్క ఆకర్షణల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, పరుగులు పెడతా ఉన్నారు. తగిన గాలిపటం ఎలాగైతే ఏ స్తంభానికో ఇరుక్కొని, ఏ చెట్టుకో పట్టుకొని, లేకపోతే మరి ఇంకెక్కడో మరి అది అక్కడ నిలిచిపోయి పాడైపోతుందో, ఈరోజు అనేక మంది జీవితాలు కూడా ఎలాగున్నాయి అని చెప్పనంటే, తగిన గాలిపటం వలె నిష్ప్రయోజకులుగా, గురిలేని వారిగా, గమ్యం లేని వారిగా, వారి జీవితాన్ని వ్యర్థముగా జీవిస్తూ ఏదో ఒక రోజు వారి జీవితాన్ని అర్థాంతరంగా, నిష్ప్రయోజనకరంగా ముగించేస్తున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి! ఆలోచించట్లా. ఈరోజు ఆలోచింపకుండా చేయడానికి ఎన్నో వచ్చేసినాయండి. దేవుడు తన వాక్యంలో 6 రోజులు కష్టపడి ఒకరోజు విశ్రాంతి దినం అని చెప్పి అన్నాడు. ఈరోజు మనం విశ్రాంతి దినం అని పాటించట్లేదు, కానీ పునరుద్ధాన దినముగా ఒక రోజుని మనం ఏర్పాటు చేసుకొని ఆ రోజు ప్రభువుని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఈరోజు అనేకులు ఆ రోజు కూడా దేవునితో గడపకుండా వారి పనులు చేసుకుంటూ, వారి కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ, ఇక కొంతమంది తల్లిదండ్రులు అయితే వారి పిల్లల్ని ఆదివారాలు కూడా స్కూళ్ళకు పంపిస్తూ, కాలేజీలకు పంపిస్తూ,
వాళ్ళు ఏదో ఉద్ధరించేస్తారు, పైకొచ్చేస్తారు అని చెప్పనని పొరపాటు పడుతున్నారు. ఖచ్చితంగా దీన్ని నేను పొరపాటు అని అంటాను. ఎందుకు పొరపాటు అని చెప్పనంటే, వెన్ యూ డోంట్ టీచ్ యువర్ చిల్డ్రన్ టు గ్లోరిఫై గాడ్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు ఎగ్జాల్ట్ దెమ్? మన పిల్లలకి మనం దేవుని ఘనపరచు నేర్పించకపోతే దేవుడు ఆ బిడ్డల్ని ఎలా హెచ్చిస్తాడు? ఒక వ్యక్తి బాగా చదువుకోవాలన్నా, ఒక వ్యక్తి బాగా జ్ఞానం సంపాదించుకోవాలన్నా, ఒక వ్యక్తి ప్రయోజకుడు అవ్వాలన్నా, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా దేవుడు హెచ్చించాలి. గమనిస్తున్నారా? అపవాది అనేక పరిస్థితులను వాడుకుంటూ ఈరోజు విద్యా సంస్థలు కూడా ఎలా అయిపోయినాయి అని చెప్పనంటే, ఆదివారాలు పెట్టేస్తున్న పరిస్థితి. మరి మెడిసిన్ లాంటి కోర్సులకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆదివారాలు పెడుతున్న పరిస్థితి. బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్కి మరి ఆదివారాలు పెడుతున్న సంగతి. అంటే చూడండి ఎంతగా మరి క్లిష్టమైన పరిస్థితి వచ్చిందో. ఒక రోజు కూడా దేవునికి మనము కంప్లీట్గా పక్కన పెట్టలేని పరిస్థితులు కల్పిస్తుంటే దానికి లోబడిపోతున్న పరిస్థితి మనలో అనేకులు. అవన్నీ ఇంపార్టెంట్ కదండి. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్? నీకు మెడిసిన్ సీట్ వచ్చింది, నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నీకు బ్యాంకింగ్ దాంట్లో సీట్ వచ్చింది, కానీ నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? లేకపోతే నీకు ఇంకేదో ఆ రోజు నువ్వు పని పెట్టుకొని చదివేవు, ఎగ్జామ్ రాసే రోజు నీకు ఆరోగ్యం బాగోకపోతే నువ్వు చేయగలిగిందే ఉంది? ఎవరిని అడుగుతావు? ప్రియ సహోదర, we need to understand that everything is in God's hands and God has created us for a purpose. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ప్రణాళికతో మనకి జీవితాన్ని ఇచ్చాడు, మనల్ని నిర్మించాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. గమనిస్తున్నారా? దావీదు తెలుసుకున్నాడు కాబట్టే ఏమంటున్నాడు? ప్రభువా, నీ కార్యములు ఆశ్చర్యకరములు అంటున్నాడు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అని చెప్పంటున్నాడు. దేవుని కార్యములను గనక మనం ఆలోచిస్తే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తో, ఆయన ఎంత ఆశ్చర్యకరుడో, ఆయన ఎంత మహాశక్తి సంపన్నుడో మనకు అర్థమయ్యి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించేవారుగా ఉంటామండి. కానీ రోజు రోజుకి పరిస్థితులు ఎలాగున్నాయని చెప్పనంటే, దేవుని కార్యములను తెలుసుకోలేని పరిస్థితి, కథలు ఎక్కువ వినపడుతున్నాయి. కానీ వాక్యం ఎవరు వివరిస్తారు? వాక్యం ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాలను గురించి ఎవరు తెలియపరుస్తారు? దేవుడు చేసిన గొప్ప కార్యాల్లో ఉన్న లోతైన అనుభవాల్ని, మర్మాల్ని, గొప్ప సంగతులను ఎవరు వివరిస్తారు? ప్రజలకి ఇంట్రెస్ట్ లేదు, చెప్పే అనేక మంది సేవకులకు కూడా మరి దాని మీద అవగాహన లేని పరిస్థితి. గమనిస్తున్నారా? ఆశ్చర్యకరమైన సంగతులను విడిచిపెట్టి లోకానుసారమైన కథల వైపు మనం మొగ్గు చూపుతున్న పరిస్థితి, లోకానుసారమైన విషయాల వైపు మనము మొగ్గు చూపుతున్న పరిస్థితి. కాబట్టి మన జీవితంలో విశ్వాసం కలగట్లా. ప్రతి పరిస్థితిలో మనం ఎలా ప్రవర్తించాలో, ప్రతి పరిస్థితిలో మనం ఎలా నిర్ణయాలు తీసుకోవాలో, ప్రతి పరిస్థితిని కూడా మనం ఎలా ఎదుర్కోవాలో, ప్రతి సమస్యను కూడా మనం ఎలా ఛేదించాలో, దేవుని కొరకు ఎలా బ్రతకాలో మనకు అర్థం కావట్లా. గమనిస్తున్నారా? దేవుడు చాలా స్పష్టంగా తన ప్రజలైన వారికి తెలియపరిచిన మాట ఏమిటంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. దయచేసి బైబిల్స్ ఓపెన్ చేయండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో దేవుని క్రియల గురించి దేవుడు ఏమని మాట్లాడాడో చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను
వాటిని వ్రాయవలెను. చూడండి 10వ వచనంలో కూడా చూస్తే, నీ దేవుడిని యెహోవా నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. వింటున్నారా? దేవుడు చేసిన కార్యములను, దేవుడు మాట్లాడిన మాటలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. జాగ్రత్త పడు. నువ్వు తృప్తిపడి మర్చిపోతావేమో, మేలు పొందుకొని దేవుని నిర్లక్ష్యం చేస్తావేమో, దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలని చూసి వాటిల్ని తర్వాత పక్కన పెట్టేస్తావేమో. జాగ్రత్త. నీ హృదయంలో దేవుని మాటల్ని భద్రపరుచుకో. అంత మాత్రమే కాదు, నీ బిడ్డలకి వాటిల్ని అభ్యసింపచేయి. వాటిని తెలియపరచు. వాటిని గురించి మాట్లాడు. నువ్వు నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, అన్ని సమయాల్లో కూడా దేవుని గురించి, దేవుని కార్యముల గురించి, దేవుని మాటల గురించి మాట్లాడమని చెప్పని దేవుడు చెప్తున్నాడు. ఎందు గురించి? దేవుని కార్యములు ఆశ్చర్యములు. దేవుడు గొప్పవాడని, దేవుని కార్యములు అద్భుతాలని, దేవుని యొక్క మరి పనులు ఆశ్చర్యకరములైనవి బిడ్డలకి తెలియపరచాలి అని దేవుడు ఎందుకు చెబుతున్నాడు? అవి వారి భవిష్యత్తులో దేవుణ్ణి సేవించటానికి, ప్రేమించటానికి, వెంబడించటానికి, వారి జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోవడానికి, జయించడానికి అవి ఉపయోగపడతాయి. కనుక న్యాయాధిపతుల గ్రంథంలో కనుక చూస్తే అక్కడ ఒక ఆశ్చర్యకరమైన మాట రాయబడి ఉన్నది. ఏంటి అని చెప్పనంటే, ఒకానొక తరం వచ్చేసిందంట. ఒకానొక తరము. ఎలాంటి తరం అంటే అది దేవుణ్ణి ఎరగని తరము. దేవుని కానీ, దేవుని కార్యములను గురించి కానీ ఏమాత్రం కూడా తెలియని తరం వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది తెలియని తరము? వారి పితరులు దాన్ని నిర్లక్ష్యం చేశారు కనుక, వారి పితరులు దాని గురించి మాట్లాడలేదు కనుక, వారి పితరులు దాన్ని వివరించటానికి ఇష్టపడలేదు కనుక, వారి పితరులు దాన్ని గురించి మరి ముచ్చటించటానికి, దాన్ని గురించి బిడ్డలకు అవగాహన కల్పించటానికి ప్రయాసపడలేదు కనుక, ప్రయత్నించలేదు కనుక. ప్రియ సహోదరి, కాబట్టే న్యాయాధిపతుల గ్రంథాన్ని కనుక చదివినట్లయితే ఆ గ్రంథం అంతా భయంకరమైన మరి పరిస్థితులు మనకు కనపడతాయండి. మనిషి పతనమైతే ఎంత ఘోరంగా ప్రవర్తిస్తాడా, ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడా అనే విషయము న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయాల్లో ఒక అధ్యాయం తర్వాత ఇంకొక అధ్యాయం మనం చదువుకుంటా వెళతా ఉంటే కట్టుబాట్లు లేని, అదుపు లేని ఒక భయంకరమైన మరి జీవితాన్ని ప్రజలు జీవించడం మనం చూస్తాం. వారు ఎంతగా పతనమైపోయారో, నాశనం అయిపోయారో మనం చూడగలుగుతాం. ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? దేవుని కార్యములను గురించి ఆలోచిస్తున్నామా? వాటిని బట్టి ప్రార్థించగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని ప్రయోగించగలుగుతున్నామా? మన జీవితంలో దాన్ని అనుభవించగలుగుతున్నామా? గమనిస్తున్నారా? ఈ అనుభవం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనం అనుభవించినప్పుడు మనం ఇతరులకి ధైర్యంగా ప్రభు గురించి చెప్పగలుగుతాం. దేవుని వాక్యం చెబుతున్న మాట ఒకసారి చూద్దామండి. దేవుని వాక్యంలో 19వ కీర్తనలో గనక మనం చూస్తే సృష్టి చెప్తుందంటండి. ఎవరి గురించి? దేవుని గురించి. చూడండి ఒకసారి 19వ కీర్తనలో గనక మనం చూస్తే 19వ కీర్తనలో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. చూసారండి? ఇవన్నీ కూడా దేవుడు చేసిన కార్యములను గురించి, దేవుని చేతి పనులను గురించి మాట్లాడుతున్నాయంట. దేవుని
మహిమపరుస్తున్నాయంట, దేవుని మహిమను గురించి వివరిస్తున్నాయంట. మరి మన సంగతి ఏంటండి? 92వ కీర్తన ఒకసారి చూడండి. 92వ కీర్తన 2వ వచనము. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుల నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రిని విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించడం మంచిది. ఎందుకనగా నీ యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనం నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. చూసారా, కీర్తనకారుడు చెబుతున్న మాట ఏమిటి? నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ కార్యములు ఎంత గొప్పవి, నీ ఆలోచనలు ఎంత గంభీరములు. సహోదరుడా, ప్రియ సహోదరి, ఇశ్రాయేలు ప్రజలు యెరికో ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళినప్పుడు 2 స్పైస్ అక్కడ పంపించారండి, గూఢచారులు అక్కడ పంపించారు. అలా పంపించినప్పుడు వాళ్ళు రాహాబు అనే స్త్రీ దగ్గరికి వెళ్ళారు. ఆ స్త్రీ వృత్తిరీత్యా వేశ్య, ప్రాస్టిట్యూట్ అనే మాట రాయబడి ఉంది. అయితే ఆమెను వాకబు చేసినప్పుడు అక్కడ పరిస్థితుల గురించి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె దేని గురించి మాట్లాడింది తెలుసా అండి? దేవుని కార్యముల గురించి మాట్లాడింది, దేవుని శక్తిని గురించి మాట్లాడింది, దేవుని యొక్క గంభీరమైన మరి పనులను గురించి మాట్లాడింది. దేవుడు చేసిన కార్యములను బట్టి మా ప్రజలందరూ భయపడుతున్నారు, వణుకుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలంటే భయపడుతున్నారు. కారణము ఈ గొప్ప దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు అని చెప్పినని ఆమె సాక్ష్యం ఇచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుడు చేసిన గొప్ప కార్యాలని ఆమె నమ్మి ఆమె తన కుటుంబం అంతటినీ కూడా, తన రక్త సంబంధుల్ని, తన బంధువుల్ని, తన వారందరినీ కూడా రక్షించుకోగలిగింది. దేన్ని బట్టి? దేవుని కార్యములను తెలుసుకోవడాన్ని బట్టి, ధ్యానించడాన్ని బట్టి, ఆలోచించడాన్ని బట్టి, విశ్వసించడాన్ని బట్టి. ఆమె ఎలాగైతే విశ్వాసం ఉంచిందో అదే ప్రకారము దేవుడు యెరికో గోడల్ని కూల్చిపడేశాడు. ఆ యెరికో పట్టణం అంతటినీ కూడా స్వాధీనం చేసుకోవడానికి సహాయం చేశాడు. రాహాబుని ఆమె కుటుంబం అంతను తప్పించాడు, రక్షించాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఆమెకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. చూసారా, దేవుని కార్యమును గురించి ఆలోచిస్తే, దేవుని కార్యాన్ని గురించి అభ్యసిస్తే, దేవుని కార్యాన్ని గురించి ధ్యానిస్తే, దేవుని కార్యాలను బట్టి విశ్వాసం ఉంచితే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో చూసారండి. తన కుటుంబం అంతటిని కూడా రక్షించుకోగలిగింది. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నువ్వు ఆలోచిస్తున్నావా దేవుని కార్యాలను గురించి? నువ్వు నిర్మించబడిన రీతిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ విశ్వాన్ని గురించి, సృష్టిని గురించి ఆలోచిస్తున్నావా? దేవుని వాక్యాన్ని గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించినప్పుడు నీకు ఏమర్థం అవ్వాలి? ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఈ దేవుడు ఎంత శక్తి సంపన్నుడు, ఈ దేవుడు ఎంత మహిమగలిగిన దేవుడు. ఈ దేవుడు చెప్పిన మార్గంలో నేను నడిస్తే నాకెంత మేలు జరుగుతుంది, ఎంత క్షేమం ఉంటుంది, ఎంత ఆశీర్వాదం దొరుకుతుంది అని చెప్పి నువ్వేం చేస్తావో తెలుసా? ఆయన ప్రణాళిక, నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకొని ఆయన ప్రణాళిక ప్రకారం జీవిస్తావు. ఆయనకు మహిమకరంగా ఈ లోకంలో నువ్వు కూడా ఒక అద్భుతమైన వ్యక్తిగా బ్రతుకుతావు. హల్లెలూయా. నిక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. అతనికి పుట్టుకతోనే చేతులు లేవు, కాళ్ళు లేవు, తల మొండెం మాత్రమే ఉంది. అటువంటి వ్యక్తిని చూసి తల్లిదండ్రులే భరించలేకపోయారు, సహించలేకపోయారు, తట్టుకోలేకపోయారు. అయినప్పటికి కూడా మరి వాళ్ళు ఆ బిడ్డని పెంచి పెద్ద చేస్తున్నప్పుడు ఆ బిడ్డ తన శరీరాకృతిని బట్టి ఎంతగానో కలత చెంది, దిగులు పడి, దుఃఖపడి, కృంగిపోయి ఎన్నోసార్లు మరి ఆత్మహత్య ప్రయత్నం చేశాడంట. అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యములో ఒక సంఘటన అతని మనసును పట్టుకుంది, ఆకర్షించింది. ఏమిటా సంఘటన తెలుసా అండి? దేవుడు ఒక పుట్టుగుడ్డి వాడిని దర్శించినప్పుడు, ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆ శిష్యులు ఆ పుట్టుగుడ్డి వాడిని చూసి అడుగుతారు, ప్రభువా ఇతను పాపం చేశాడా, ఇతని తల్లిదండ్రులు పాపం చేశారా, ఈ పరిస్థితి అతనికి వచ్చింది అని చెప్పి అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట, ఇతను పాపం చేయలేదు, ఇతని తల్లిదండ్రులు పాపం చేయలేదు, అయితే ఇతని ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు ఇతనికి ఇది సంభవించింది అని చెప్పాడు. హల్లెలూయా. ఈ మాట నిక్ హృదయాన్ని పట్టుకుందండి. దేవుడు నా పట్ల కూడా ఏదో ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుని కార్యములు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి, అద్భుతమైనవి అని అతను నమ్మాడు. దేవుని పట్ల, యేసుక్రీస్తు పట్ల విశ్వాసం ఉంచాడు, పాప క్షమాపణ పొందాడు. ప్రభువా ఇక మీద నేను బ్రతుకుతాను అని చెప్పన్నాడు, నీకోసం బ్రతుకుతాను అని చెప్పన్నాడు. అక్కడ నుండి అతని పరిస్థితులు మారిపోయినాయండి. ఈరోజు ప్రపంచంలో కొన్ని లక్షల మందికి అతను ఒక మోటివేషనల్ స్పీకర్ అండి. కొన్ని లక్షల మందికి స్వార్థను అందించాడండి. కొన్ని లక్షల మందిని మరి ప్రభు మార్గంలో నడిపించడానికి ఒక మాదిరిగా ఉన్నాడండి, ఒక ఇన్ఫ్లుయెన్స్ లాగా ఉన్నాడండి. గమనిస్తున్నారా? ఎంతో మందికి, కొన్ని వేల మందికి మరి దేవుని రక్షణలోని నడిపించిన పరిస్థితి అండి. ప్రియ సహోదరి, అతనికి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ఎంతో అద్భుతమైన చక్కటి జీవితాన్ని అతను జీవిస్తున్నాడు. నీకు నాకు దేవుడు కళ్ళు ఇచ్చాడు, నోరిచ్చాడు, చెవులు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఇంకా సణుగుతున్నాం, ఇంకా గొణుగుతున్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నాం, దేవుని కార్యాల గురించి ఆలోచించలేకపోతున్నాం, దేవుని గొప్పతనాన్ని గురించి అవగాహన పొందలేకపోతున్నాం. ఇప్పటికన్నా ఆయన గొప్పవాడని, ఆయన కార్యములు గొప్పవని తెలుసుకొని ఆయనకు మహిమకరంగా బ్రతుకున్నట్లు మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాము, సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఎంతో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు. మీ కార్యములు ఆశ్చర్యకరమైనవని, మీరు ఆశ్చర్యకరుడవని మాతో మాట్లాడారు. ఎత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో పనిచేయనట్లు, ఫలించినట్లు సహాయం చేసి మీకు మహిమకరంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండి మనల్ని సంరక్షించును గాక. ఆమెన్. అందరికీ మరొకసారి ప్రభు నామములో వందనాలు. ప్రతిరోజు రాత్రి మరి అనుదిన వాక్య ధ్యానం వస్తుంది కనుక తప్పనిసరిగా ప్రార్థన పూర్వకంగా చూడండి. ఈ వాక్యాలు అనేక మందికి ప్రార్థన పూర్వకంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పనిసరిగా రవీంద్ర ధ్వని పడిన ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.